హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు భువన విజయం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. భువన, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చి కలుస్తాను. నేను రేపు యుఎస్ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన. ఆఫీస్కి హాలిడేనా? కాదు, నేనే సెలవు పెట్టాను. ఏం, ఒంట్లో బాగాలేదా? మనసేం బాగాలేదు అంది భువన. ఏమైందే? సరే వస్తున్నా అంది స్వాతి. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తోంది. భువన ముఖం పీక్కుపోయి ఉంది. దిగులుగా ఉన్నట్టు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది అంది అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. ఒంటరి బతుకు ఏం సుఖం లేదు జీరబోయిన గొంతుతో చెప్పింది భువన. నీ మొహం, జీవితంలో ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం ఏంటి అర్థం లేకుండా? భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లేనా? నీకింకా నిండా 25 కూడా లేవు. ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలే అంది స్వాతి. నా మానాన్న నన్ను బతకనివ్వడం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా? కాదు. ఎదురింట్లో కాంతమ్మని ఒక ఆమె ఉంది. నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతోంది. నన్ను ఒక పురుగులా చూస్తుంది. నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద ఎలుక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీలో పార్క్లో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని? దీన్ని పాడుమొహం చూడలేక చస్తున్నాను. ఈరోజు నాకేం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెప్తుంటే ఆవేదన ఆమె గుండెను పిండుతున్నట్టుగా ఉంది. కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు. అటువంటి వాడిని పట్టించుకోకు. డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలి. వీక్ మైండ్ ఉంటే ఇట్లా ప్రతి దానికి బాధపడాలి. ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీస్లో కూడా వేధింపులే. ఒంటరిదాన్నని లోకువ. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్ళే. ఛీ, ఏం మనుషులో. మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రిళ్ళు ఎట్లా నిద్రపడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతుంటాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే, ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే, ఒకసారి అయిందిగా, మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటుందని భయం. ఎందుకే అట్లా భయపడుతున్నావు? మనిషి ఆశావహ దృక్పథంతో ఉండాలి. కానీ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరో మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా లేరా? ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తోంది. న్యూస్ పేపర్లో చూస్తే భయం వేస్తోంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య, భార్య మీద అనుమానంతో చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయో అర్థం కావడం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయంగా ఉంది. ఎందుకు ఈ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతుంది. ఏదో ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో. లోలోన అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లావా ఎగిసి పడినట్టు భువన ఎర్రబడ్డ కళ్ళలోంచి ఉప్పొంగి కన్నీళ్ళు వస్తున్నాయి. భువన, ఏమైంది నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు? జీతం, ఫ్యామిలీ, పెన్షన్ అన్నీ వస్తున్నాయి. సొంత ఇల్లుంది. ఎందరో అమ్మాయిలకు ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్ ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితి స్వాతి శుతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెప్తూనే ఉంది. తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తుకు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహాన్ని నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకి అనుభవమైంది. రేపు యుఎస్ వెళ్తున్నానే, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో. ఈరోజు నీతో గడపాలనిపించింది, వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుంచి పండుటాకులు రాలినట్లుగా రోజులు గడిచిపోతున్నాయి.
3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనైంది. భువనలో ఎంత మార్పు కనిపించింది. ఆమె ముఖం కళకళలాడుతోంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జరీ బార్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది భువన. ఏ స్వాతి, సర్ప్రైజ్ చేశావే, ఎప్పుడొచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాలా. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, నిష్ఠూరంగా అంది భువన. సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయింది. నీ నంబర్ అందులో ఉంది, నంబర్ గుర్తులేదు. సరే వదిలే. ఎప్పుడొచ్చావే? 2 రోజులైంది. మా వారి బాబాయ్ కూతురు పెళ్ళి తెనాలిలో. ఈరోజు నైట్ ఇక్కడి నుంచి తెనాలి వెళ్తున్నాం. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి. పద, క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది. ఇంతకు ముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకుని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకొని నిగారించింది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది ఏమైపోతావో అని. ఎనీహౌ హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగిందే. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్లో నేను ఏడుస్తూనే కూర్చున్నాను. అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవడం కాదు భువన, వాడిని ఏడిపించాలి అని నేనేం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించేశాను. పేపర్ కట్టర్ తీసుకొని గొంతు కోసేస్తానని అరిచాను. దెబ్బకి వణికిపోయాడు. నేను తలుపు తీసుకొని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరిదాన్నని లోకువా? చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దెయ్యం పట్టిందన్నట్టు చూసి నోరెళ్ళబెడుతూ చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసుని పట్టి ఊపేస్తోంది. వెరీ గుడ్ భువన, భలే పని చేశావు. కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు. తర్వాత అంది స్వాతి. తర్వాత ఏముంది? కిషోర్ నేను లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువన కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తోంది. కిషోర్ బాగుంటాడా అంది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు. హీ లుక్ ఫెంటాస్టిక్ చెప్పింది భువన. బాగుందే. ప్రశాంత్ నగర్ కాలనీలో మీ ఇంటిలోనే ఉంటున్నావా, లేకపోతే కిషోర్తో అత్తగారింటికి వెళ్ళిపోయావా అని అడిగింది స్వాతి. కిషోర్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను. నా ఇల్లు అద్దెకిచ్చాను. గుడ్. మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతమ్మ ఏమంటుంది? నువ్వు పెళ్లి చేసుకున్నాక ఆయన వేధింపులు ఆపిందా? కాంతమ్మ ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే. కిషోర్ కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.